హలో వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మౌలిక ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి పానీపూరి చేద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ బెల్ ఐకాన్ కొడితే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. కావాల్సిన పదార్థాలు: ఆలు, పచ్చి బఠానీలు ఉడకబెట్టినవి, సాల్ట్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, పుదీనా, అల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి బఠానీలు, మ్యాష్ చేసుకున్న ఆలు, వేసి కొంచెం వాటర్ పోయాలి. బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి, త్వరగా అయిపోతుంది. ఓకే, ఉడికిన తర్వాత బాగా స్మాష్ అయిపోయింది చూసారా. దీని తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకున్నాం. ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర పడిపోయింది. బాగా బబుల్స్ వచ్చేలాగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని కలుపుకోవాలి. పూరిలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పానీలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్ పుదీనా, 1 కప్పు పుదీనా, కొత్తిమీర 1 కప్ అండ్ పచ్చిమిరపకాయలు 3, అల్లం 1, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లోకి పోసుకోవాలి. ఓకే, ఇలాగా వేసుకొని అండ్ సమ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్, తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలపాలి. రెడీమేడ్గా దొరుకుతాయి. ఇవి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తే ఇలాగ వస్తాయి. అండ్ నేను ముందే చేసేసుకున్నాను కాబట్టి మీకు ఇది చూపించాను అంతే. ఇప్పుడు ఎలా తినాలో చూపిస్తాను.
ఆ పానీలో పెట్టి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.